ఉద్యమాలకు ఊపిరి తెలంగాణ గడ్డపైన ఎంతో చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర రాసినటువంటి ఇటికల పురుషోత్తం గారు పదవి విరమణ చేసుకుంటున్న తరుణంలోనే అనేక మంది జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కానీ లేకపోతే ఆయన ఉద్యమాలకు రాసినటువంటి బుక్స్లే కానీ ఇలా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించి ఇలా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఇటికల పురుషోత్తం సార్ గారు మనతో ఉన్నారు. ఇలా ఉన్నటువంటి పదవి విరమణ సందర్భంగా 100 ఏళ్ల ఉస్మానియా గడ్డపై మీరు పదవి విరమణ కూడా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఉద్యమాలతో పాటు ఒక పక్కన మీ చదువుతో పాటు అనేక మందిని కూడా ఒక విద్యార్థులను గొప్ప స్థాయిలో కూడా నిలబెట్టలేదు. ఈ సందర్భంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయిన యూనివర్సిటీలో ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. మేము నా రిటైర్మెంట్ సందర్భంగా నేను కాలేజీలోకి వెళ్ళి రిటైర్మెంట్ అవుతున్నా కానీ సమాజంకి వెళ్ళి రిటైర్మెంట్ అనేది నాకు ఉండదు. నేను ఉన్నన్ని రోజులు జీవితాంతము. అయితే మిగతా వాళ్ళకి నాకు వచ్చిన తేడా ఏంటిదంటే మిగతా వాళ్ళంటే చాలామంది కూడా ఏవో విషయాలు చెప్పుకున్నారు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు చెప్పుకోలేదంటే నా చరిత్ర నేను చెప్పుకుంటే బాగుండదు అనే ఉద్దేశంతో చెప్పుకోలేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి నా రిటైర్మెంట్ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీని చాలా నిర్వీర్యం చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ రిక్రూట్మెంట్ని కానీ గత పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేసి ఉస్మానియా యూనివర్సిటీలను బస్సు పట్టించారు. ఈ ప్రభుత్వానికి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్నత విద్యాలయాలకు గ్రాంట్స్ ఇచ్చేసి ఫండ్స్ ఇచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నా. అదే రకంగా విద్యార్థులను కూడా మీరు ఉద్యమాలు చేయండి, ఉద్యమాలతో పాటు చదువులు కూడా చదువుకోండి. ఉద్యమాలే భోజనాలు పెట్టాయి, చదువు అంతిమంగా చదువే ఇంపార్టెంట్ కాబట్టి చదువుతూ ఉద్యమాలు చేయాలని చెప్పేసి తెలంగాణలో చాలామంది విద్యార్థులు చాలా ఏజ్ అయిపోయినాక కూడా క్యాంపస్లో ఉన్నారు. అటువంటి పరిస్థితిని చూడకుండా ప్రస్తుత గవర్నమెంటు వీళ్ళపై దృష్టి పెట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాను. మలిదశ ఉద్యమం నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమం దాకా మీ పాత్ర కూడా క్రియాశీలకంగా ఉన్నది. అనేక సందర్భాల్లో కూడా మీరు జైలు జీవితం లాంటి జీవితాలు కానీ రోడ్ల మీదకి వచ్చినటువంటి విద్యార్థుల్లో మిమ్మల్ని ఆకర్షితులై ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడి గొంగడి అక్కడే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మీ పదవి విరమణ మొత్తం ఆ విద్యార్థులకు ఏ విధమైన న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? నేను అనుకుంటున్నా, ఎందుకంటే గవర్నమెంట్ మారిపోవడానికి కారణం విద్యార్థులే. తెలంగాణ రావడానికి ఈ ఉన్న గవర్నమెంట్ మారిపోవడానికి కూడా విద్యార్థులే కారణం కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నిరుద్యోగ సమస్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళకి అన్ని రకాలంగా ఎక్కడెక్కడ అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే కూడా రాలేవు. ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో అటువంటి అవకాశాలను కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ నిరుద్యోగ సమస్యను తీర్చడానికి పెద్దపీట వేయాలి ఆర్థిక రంగంలో అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఒక హెచ్ఓడి హోదాలో ఇలా పదవి విరమణ పొందుతున్నారు. మీ స్థాయి లాంటి చాలామంది కూడా ప్రయత్నం చేసేలో ఇప్పుడు కూడా వివక్షత గురవుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజంలో ఇటువంటి అన్ని మామూలేనండి, జరుగుతూనే ఉంటాయి. ఈ వివక్షత ఈ అన్నిటికీ ఆర్థికపరమైనటువంటి పరిస్థితులకు కూడా అన్నిటి కారణం చదివే. బాబాసాహెబ్ ఏం చెప్పిండు? ఒక చదివే అన్నిటికీ మూల కారణం అని చెప్పిండు. చదువుకుంటే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పిండు. చదువుకున్నోనికల్లా ఉద్యోగం వస్తేనే సమస్య తీర్చడు కాదు. వాళ్ళు ఎంతోమంది బిజినెస్లు పెట్టి వివిధ రంగాలలో కూడా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి అంబేద్కర్ వారసునిగా అంబేద్కర్ సిద్ధాంతాలను అమలు చేయాలంటే విద్య ఒకటే అంతిమ లక్ష్యము. అది చదువుకోవాలంటే పేదోళ్ళకు చదువుకోవడానికి అవకాశాలు లేవు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పేదోళ్ళకు నేను అదే చెప్తున్నా కదా, పేద విద్యార్థుల మీద అధికంగా డబ్బు ఖర్చు పెట్టేసి వీళ్ళని కూడా సమాజంలో అందరి విధంగా పై స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఉద్యోగ పదవి విరమణ సందర్భంగా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక ఉద్యోగ పదవి విరమణ అంటే ఇది ప్రతి ఒక్కరికి ఉద్యోగం చేయడం ఎంత ధర్మమో దిగిపోవడం కూడా అదే విధంగా ఉంటుంది. ప్రతివాడు డ్యూటీ ఎక్కినప్పుడే నేను ఏ రోజు దిగిపోతా అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి సమాజానికి ఉద్యోగాలు చేయంగానే ఉద్యోగ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నంటే మీ ఫీల్డ్లలో ప్రావీణ్యం సాధించి మీ గ్రామాలలో కానీ సమాజంలో కానీ కులానికి కానీ మీరు ఎక్కడ సర్వీస్ చేయాలంటే ఈ ప్రజా జీవితంలో మీరు మమేకమై సర్వీస్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నాతో పాటు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు అది చేస్తారని కూడా ఆశిస్తున్నాను. నేను ఉన్నటువంటి ప్రభుత్వము మౌలిక వసతులు కల్పించకపోతే విద్యార్థులకు న్యాయం చేయకపోతే దాని మీద మీరైనా యాక్షన్ కమిటీ అనే వేసేటువంటి బాధ్యత ఉందండి.
ఇప్పుడు ప్రభుత్వాలు అనేది ఎవరో యాక్షన్ చేసి కమిటీలు చేస్తే కాదు, ప్రజలు ప్రభుత్వాలు బాగలేనప్పుడు అవే ప్రభుత్వాలను తీసుకొస్తున్నాయి, వాళ్ళే కూలగొడతారు. ఎవరో కూలగొట్టే పరిస్థితి లేదు. ఈ ప్రజలకు చక్కగా చేస్తే ప్రభుత్వాలు ఉంటాయి, చక్కగా చేయనప్పుడు ఎవరైనా తీసేస్తారు. దానికి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు ప్రభుత్వాలు నడపాలి, కొన్ని రోజులు నిలబెట్టాలంటే ప్రజలకు అనుకూలంగా పాలన చేస్తేనే ప్రభుత్వాలు ఉంటాయి, లేకుంటే ఎవరైనా తీసేస్తారు. ఏ గవర్నమెంట్ కూడా పర్మనెంట్ కాదు కదా, శాశ్వతం కాదు కదా. కాబట్టి ప్రభుత్వాలను ఏంటంటే ప్రజలకు అనుకూలంగా పాలన చేయడము ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన 1600 ఎకరాల భూములకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇస్రో నుంచి కూడా వాళ్ళకు శాటిలైట్ పద్ధతిలో కూడా బౌండరీస్ ఏర్పాటు చేస్తున్నారు. అది మీరు ఇక్కడ రిటైర్మెంట్ అయిన సందర్భంగా ఉస్మానియాను ఏ విధంగా కాపాడుకునే బాధ్యత ఉంది? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక గొప్ప పని చేయడము, ఈ హైడ్రాను ఏర్పాటు చేయడము, దానికి అందరికీ అతీతంగా హైడ్రాను దానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చేసి ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనాయో చెరువులు కానీ, పార్కులు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, యూనివర్సిటీ ఇదే కాదు కాకతీయలు కూడా ఎన్నో కబ్జాకు గురైనాయి. వాటన్నిటి మీద పకడ్బందీగా కమిటేసారు. ప్రభుత్వము వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమైనరు. ఎందుకంటే హైడ్రా రోజు చేస్తున్న పనులను చూస్తే వాళ్ళ కమిటీ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో తెలుసు. యూనివర్సిటీ భూములు ఎక్కడెక్కడ చాలా కబ్జా అయినాయి. దాదాపు ఇది 2300 ఎకరాలు, ఇప్పుడు 1200-1300 ఎకరాలకు ఉంది. ఇది అప్సిగూడకు పోతే హోటళ్ళన్నీ కబ్జాకు గురైనాయి. ఏదైతే అప్సిగూడ చివరస్తలు ఉన్నాయో కబ్జాకు గురైనాయి. వాటన్నిటిని కూడా గవర్నమెంట్ తీస్తుంది. ఈ కబ్జాకు గురైన భూములను కూడా వెనుకకు తిరిగి తీసుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నది కంపల్సరీ జరుగుతుందని అనుకుంటున్నాను. ఫైనల్గా ఏబిసిడి వర్గం విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి క్రిమిలేజర్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము పోరాటం చేస్తున్న తరుణంలో ఎస్సీ వర్గీకరణ చేయలేదు, కానీ మాదిగలను వర్గీకరణ చేసారు ప్రభుత్వాలు. నరేంద్ర మోడీ గారికి మేము అడుగుతున్నాము, వర్గీకరణ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, 341 ఆర్టికల్ ఏం చెప్తుందని అవన్నీ విషయాలు తెలుసు. మరి ఎందుకో చేసిన వాళ్ళు చేసారు, కానీ అది కోర్టు తీర్పిచ్చింది న్యాయమైందని చెప్పి, కానీ పార్లమెంటులో చట్టం చేయాలనేది ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం మాదిగల మీద చూపించేసి వర్గీకరణకు ఎంత అనుకూలంగా ఉందో, ఆ చిన్న చిక్కుముడి ఏదైతుందో పార్లమెంటులో 341 ఆర్టికల్ని సవరించి సమస్యను తొందరగా పరిశీలించి ఎవరి వాటా వాళ్ళకి దుష్మన్ లేకుండా, ఈ పగలు లేకుండా ఎవరి వాటా వాళ్ళకి పంచి దీని సమస్యను కొలిక్కి తెస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది జరుగుతుంది, తీరాలి. ఎందుకంటే 30 ఏళ్ళు నడిపినటువంటి ఉద్యమాలు ఏవి కూడా లేవు దేశంలో. కాబట్టి ఇది పైసాకు కూడా పెట్టుబడి లేని ఉద్యమం, ఇది ఖర్చు లేని ఉద్యమం ప్రభుత్వానికి. బీసీలలో వర్గీకరణ చేసినప్పుడు ఎవరు కొట్లాడలే, వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఎస్సీలలో ఎవరిని వాట ఒక తండ్రికి 2-3 పిల్లలు ఉంటే తన వాటలో ఎవరిని వాట వానికి వంచేయడం అనేది సహజమైన న్యాయం కదా. అదే రకంగా ఈ వర్గీకరణ చేస్తే గవర్నమెంట్కి వచ్చింది ఏముంది, తప్పేమున్నది? పైసా ఖర్చు లేనిది కదా వర్గీకరణ ఉద్యమం. దాన్ని 30 ఏళ్ళ నుంచి ఎందుకు నాచుకుంటూ వస్తారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం తొందరగా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా, కోరుతున్నా కూడా. అదేవిధంగా అంటే తెలంగాణ ఉద్యమం ఒకవైపు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కూడా భుజస్కంధాలపై మోసింది. ఇప్పుడు పదవి విరమణ కూడా చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఈ ఉద్యమాలకు మళ్ళీ పురుడు పోసేటువంటి బాధ్యత మీ మీద ఉందా? అంతం ప్రజలలోనే ఉంటాను. నేను ఇంట్లో ఎప్పుడు ఉండలే. నేను 1992లో చూసిన సినిమా. నేను పెళ్ళి అయినాక మా భార్య నేను ఒకటే సినిమా చూసినాము 92లో. ఇప్పటి వరకు సినిమా టాకీస్ చూడలే. 3 పిల్లలు అయ్యారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. జీవితంలో ఇంట్లున్నది తక్కువ, జనాలలో ఉన్నది ఎక్కువ. కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు నాకు ఏది నచ్చితే ఆ పని చేసుకుంటూనే పోతా. వీలున్నంత వరకు ఎక్కడ పేదలకు అన్యాయం అయితే అక్కడ పని చేసుకుంటూనే వెళ్తూనే ఉన్నాము. అది ఎవరో చెప్పింది కాదు, చేసుడు కాదు. కాబట్టి కంపల్సరీ ప్రజా జీవితంలోనే మేము ఉంటాం కంపల్సరీ. చూశారు కదా ఇప్పటివరకు ఉన్నటువంటి అటు ఒక పక్కన తెలంగాణ ఉద్యమంతో పాటు మరజ ఉద్యమానికి పురుడు పోస్తూ అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి అనేక సందర్భాల్లో సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చేస్తూ కేసీఆర్కు దగ్గరగా ఉండేటువంటి నేపథ్యంలో పురుషోత్తం లాంటి వ్యక్తులకు ఎంతోమందికి బాటసారథిగా ఉండి తను రాసినటువంటి అక్షర శకాలు ఇలా తెలంగాణ రాష్ట్ర సాధించడంలో క్రియాశీలక పాత్ర వహించి ఇలా పదవి విరమణతున్నటువంటి పురుషోత్తం సార్ గారికి నిజంగా జేబీటీ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.